guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాల్టి వీడియో వచ్చేసి ఒక మింత్రా హాల్ కొన్ని 3-piece కుర్తీ సెట్స్ అయితే తీసుకున్నాను. టాప్ బాటమ్ అండ్ దుపట్టా మొత్తం 3-piece సెట్స్ లాగా వస్తాయి. అండ్ టాప్స్ అన్ని కూడా అనార్కలి ఫ్రాక్ టైప్ ప్యాటర్న్స్లోనే తీసుకున్నాను. ఇవన్నీ ఏంటంటే కొంచెం ఏదైనా సంగీత్స్ కానీ మెహందీ కానీ అట్లాంటి ఈవెంట్స్కి అది వెళ్ళినప్పుడు వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుందండి. ఇవన్నీ ఏంటంటే కొంచెం ట్రెడిషనల్ కన్నా మోర్ ఆఫ్ లైక్ కొంచెం ఫ్యాన్సీ టైప్ ఆఫ్ ఈవెంట్స్కి వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. బర్త్డే పార్టీస్కి అట్లా చిన్న చిన్న ఈవెంట్స్కి అది వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుందండి. టాప్స్ అన్ని కూడా అనార్కలి ప్యాటర్న్లోనే వచ్చాయి. అండ్ మింత్రాలో ఏంటంటే ఈఓఆర్ఎస్ సేల్ అయితే రన్ అవుతుంది. సో ఏదైనా రిక్వైర్మెంట్ ఉండి పర్చేస్ చేసుకోవాలనుకుంటే జస్ట్ చెక్ చేసుకోండి. మంచి అఫోర్డబుల్ ప్రైస్కి అయితే దొరుకుతాయి. క్లోతింగే కాదు మొత్తం అన్నీ కూడా మంచి అఫోర్డబుల్ ప్రైస్కి అయితే దొరుకుతాయి. ఏదైనా యాక్సెసరీస్ లైక్ వాచెస్ లాంటివి అట్లాంటివి పర్చేస్ చేయాలన్నా లేకపోతే ఏదైనా మేకప్వి స్కిన్ కేర్ ఇవన్నీ ట్రై చేయాలన్నా సరే కూడా జస్ట్ చెక్అవుట్ చేయండి. మంచి అఫోర్డబుల్ ప్రైస్కి అయితే దొరుకుతాయి ఈ సేల్లో మనకి. అండ్ ఈ ప్రోడక్ట్ లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. మై హాల్ ప్యాక్ లింక్ అయితే అవైలబుల్గా ఉందండి. ఆ మై హాల్ ప్యాక్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు అయితే కనబడతాయి. సో ఎవరైనా నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ మై హాల్ ప్యాక్ లింక్ యూజ్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెట్ ఇన్ ద వీడియో, నా వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. మంచి ఎల్లో కలర్. లైక్ స్క్రీన్ పైన మీకు ఎలా తెలుస్తుందో నాకు తెలియదు కానీ డైరెక్ట్గా చూసినప్పుడు కలర్ అయితే చాలా చాలా బాగుందండి. మంచి సెటిల్ కలర్ లెమన్ ఎల్లో షేడ్ అయితే వచ్చింది. చాలా బాగుందండి. అండ్ ఇది ఏంటంటే మనకి ప్యూర్ కాటన్లో అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా 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 బాగుందండి. చాలా సాఫ్ట్ అయితే ఉండింది. లైక్ ఐ కాంట్ టెల్ యూ అండి, అంత బాగుంది. చాలా సాఫ్ట్ ఉండింది ఫ్యాబ్రిక్ అయితేని. అండ్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది. కలర్తో పాటు మనకి యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ వచ్చి ఇట్లా యోక్ పార్ట్ దగ్గర ఇక్కడ ప్లెయిన్ ఎల్లో కలర్తో ప్యానలింగ్ అయితే చేశారు. దానిపైన సింపుల్గా దూరం దూరంగా ప్రింట్ ఉంది. దానిపైన అంతా కూడా ఇలా మిర్రర్ వర్క్తో అయితే హైలైట్ చేశారండి, అక్కడక్కడ మిర్రర్స్ పెట్టి. అండ్ మిగిలిన యోక్ పార్ట్ అంతా ఇలా ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. స్లీవ్స్ వచ్చేసి ఇలా 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో కూడా మనకి ఇక్కడ ప్యానలింగ్ దగ్గర ఏదైతే వచ్చిందో అదే ఇక్కడైతే వచ్చి పైన కింద ఇలా లేస్ డీటెయిలింగ్ అయితే యాడ్ చేశారు. అండ్ ఇది ఏంటంటే మనకి ఫ్రాక్ కలీ స్టైల్లో అయితే వచ్చింది. యోక్ పార్ట్ పైన మనకి ఏదైతే 2 ఫ్యాబ్రిక్స్ వచ్చాయో ఆల్టర్నేటివ్గా ఇక్కడ కలీ అయితే పెట్టారండి. అండ్ కింద వచ్చేసి ఇలా సింపుల్ బార్డర్ అయితే వచ్చింది. అండ్ దానికి పైన కింద ఇలా లేస్ డీటెయిలింగ్ అయితే యాడ్ చేశారు. ఈ లేస్ డీటెయిలింగ్ బాగుంది. అండ్ ఈ కలీస్లో కూడా ఆల్టర్నేటివ్గా ఈ 2 కలర్స్ పెట్టడం వల్ల ప్యాటర్నింగ్ బాగుంది. అండ్ కలర్ కూడా చాలా చాలా బాగుందండి. అండ్ పక్కన ఇక్కడ మనకి టై చేసుకోవడానికి బోత్ సైడ్ థ్రెడ్స్ అయితే ఇచ్చారు. సో వేస్ దగ్గర కొంచెం లూజ్ అయితే అడ్జస్ట్ చేసుకొని టై చేసుకోవచ్చు అండి. లుక్ అయితే చాలా బాగుంటుంది. స్పెషలీ ఇలాంటి అనార్కలీస్ ఏంటంటే హార్డ్ గ్లాస్ అండ్ ప్యూర్ బాడీ షేప్ వాళ్ళకి చాలా బాగుంటుంది. సో అట్లాంటి వాళ్ళు వేస్ని హైలైట్ చేస్తూ పర్ఫెక్ట్ ఫిట్ వచ్చేలాగా వేస్ దగ్గర మీరు అడ్జస్ట్ చేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటాయి ఇవైతేని. అండ్ ఇది వచ్చేసి నేను సైజ్ స్మాల్ తీసుకున్నాను. నాకైతే కొంచెం లూజ్ అయిందండి. బట్ ఏంటంటే ఈ థ్రెడ్స్ టై చేసుకోవడం వల్ల అంత లూజ్గా అయితే అనిపించలేదు నాకు. అండ్ ఇలా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్. ఇది ఏదైతే ప్లెయిన్ ఫ్యాబ్రిక్ మీద సింపుల్ ప్రింట్ వచ్చిందో అదే సేమ్ దాంతో మనకి ఇట్లాగా స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చిందండి. ఇది కూడా మంచి ప్యూర్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది, కాటన్ ఫ్యాబ్రిక్. అండ్ ఇది వచ్చేసి దుప్పటా కూడా బాగుందండి. ఇలా సింపుల్గా టాప్ అండ్ బాటమ్ కలర్ కాంబినేషన్లో ఇట్లా వర్టికల్ లైన్స్ వస్తూ ఇట్లా సింపుల్గా ప్రింట్ వచ్చి మనకి దుప్పటా అయితే వచ్చింది. దుప్పటా లెంత్ అయితే చాలా బాగుందండి. నాకైతే ఓవరాల్గా సెట్ అయితే చాలా నచ్చింది. మెయిన్గా ఫ్యాబ్రిక్ వల్ల అయితే ఇది చాలా నచ్చింది. నాకైతే ఇది 10/10 అనిపించింది. మస్ట్ హ్యావ్ అండి ఇఫ్ యూఆర్ కాటన్ లవర్స్. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇదైతే కలర్ చాలా బాగుంది. మంచి ఆరెంజ్ ఎల్లో కలర్లో అయితే వచ్చిందండి. ఎక్కువ ఆరెంజ్ లాగే ఉంది బట్ ఎల్లో టింట్ ఎక్కువ ఉండేనండి. సో ఆరెంజ్ ఎల్లో షేడ్లో అయితే వచ్చింది. ఇది కూడా మనకి 3-piece సెట్. ఇది కూడా ప్యూర్ కాటన్ అయితే వచ్చింది. ఇది కూడా నాకు చాలా చాలా నచ్చింది, బాగుందండి. ఇది కూడా మనకి యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ అయితే సెపరేట్ వచ్చింది. అండ్ ఇదైతే ఫ్లేర్ చాలా ఎక్కువ వచ్చిందండి. బట్ ఏంటంటే లెంత్ అయితే ఎక్కువే ఉండిందండి. షార్ట్ సైడ్ ఉండే వాళ్ళకి అంతగా సెట్ కాకపోవచ్చు. నా హైట్ వచ్చేసి 5'4". నాకైతే పర్ఫెక్ట్ అనిపించింది. లెంత్ అయితే పర్ఫెక్ట్ యాజ్ ఇన్ పొడిగే చాలా లెంత్ ఎక్కువే అయింది. బట్ నా హైట్కి బాగానే ఉండిందండి ఆ లెంత్. బట్ నాకన్నా కొంచెం షార్ట్గా ఉండే వాళ్ళకి పెద్దగా బాగోకపోవచ్చు. టాలర్ సైడ్ ఉండే వాళ్ళకి చాలా మంచి ఆప్షన్ అండి. ఇది యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ మనకి సెపరేట్గా అయితే వచ్చింది. అండ్ యోక్ పార్ట్ దగ్గర ఇలా వేరే ఫ్యాబ్రిక్తో ప్యానలింగ్ అయితే చేసి ఇక్కడైతే లేస్ డీటెయిలింగ్స్ అయితే యాడ్ చేశారు. ఇలా చిన్న స్లిట్ లాగా వచ్చి ఇక్కడ లేస్ డీటెయిలింగ్ అండ్ ఈ ప్యానలింగ్ చుట్టూ కూడా సింపుల్ లేస్ డీటెయిలింగ్ చేసి ఇక్కడంతా మిషన్ ఎంబ్రాయిడరీ అయితే చేశారు. ఈ మిషన్ ఎంబ్రాయిడరీ అయితే చాలా నీట్ అయితే ఉండిందండి. అంటే మనకి కుర్తీ
కుర్తీలో ఉన్న కలర్స్ యూజ్ చేసి ఇక్కడ ఫ్లవర్స్తో ఇలాగ డీటెయిలింగ్ అయితే చేశారు, ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్, మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్. స్లీవ్స్ వచ్చేసి ఇలా 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో కూడా మనకి ఇలా సింపుల్గా మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే చేశారు. కుర్తీ పైన ఉన్న కలర్స్తో అయితే డీటెయిలింగ్ చేశారు. ఇట్లా అనేది ఫ్రాక్ పార్ట్ అంతా ఇక్కడ యోక్ పార్ట్ కింద వచ్చిన పార్ట్ కలర్ అండ్ యోక్ పార్ట్ అంతా కూడా సేమ్ కలర్ అయితే వచ్చింది మనకి. ఇది కూడా కలీ స్టైల్లో అయితే వచ్చి ఇలా సింపుల్గా ఫుల్ ఫ్లేయర్ వచ్చి మనకి ఇలా బాటమ్ అయితే వచ్చిందండి. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే, అండ్ కలర్ కూడా నాకు నచ్చిందండి. కొంచెం కొత్త కలర్ అనిపించింది నాకు, ఎక్కువగా ఇట్లాంటి కలర్స్ రావండి. సో కలర్ అయితే బాగుంది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇక్కడ ప్యానలింగ్ దగ్గర ఏదైతే ఫ్యాబ్రిక్ యూజ్ చేశారో ఆ ఫ్యాబ్రిక్తో మనకి ఇట్లాగా కొంచెం ప్లాజో ప్యాంట్ లాగా అయితే వచ్చింది. ఫ్లేయర్ ఎక్కువ వచ్చి ఇట్లా మనకి ప్లాజో ప్యాంట్ లాగా అయితే వచ్చిందండి. నాకు ఇట్లాంటి అనార్కలీస్ పైన ప్లాజో ప్యాంట్స్ అంటే చాలా ఇష్టం, స్పెషలీ కొంచెం టాలర్ సైడ్ ఉన్న లేకపోతే కొంచెం పాయింటెడ్ హీల్స్ వేసుకుని మీరు పేరప్ చేసుకున్న ఇట్లాంటి ఫ్లేయర్ ఫిట్ అండ్ ఫ్లేయర్ వాటిపైకి ఇలాంటి ప్లాజో ప్యాంట్స్ అయితే లుక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ దీనికి మనకి ఇలాగా సింపుల్ కాటన్ దుప్పటా అయితే వచ్చింది. దుప్పటా లెంత్ అనేది చాలా బాగుంటుందండి. ఇట్లా సేమ్ కలర్ వచ్చింది, బట్ అయితే ప్రింట్ మారింది. మొత్తం ఇట్లా 3 కూడా డిఫరెంట్ ప్రింట్లో అయితే వచ్చాయండి. ఓవరాల్గా మిక్స్ చేసి వేసుకున్నప్పుడు లుక్ అయితే నాకు చాలా బాగా అనిపించిందండి. ఇది కూడా మస్ట్ హ్యావ్ ఇఫ్ యూర్ ఆన్ ద టాలర్ సైడ్. కొంచెం షార్ట్గా ఉండే వాళ్ళు చూసుకోండి, ఒకవేళ తీసుకున్నా మీరు ఖచ్చితంగా హీల్స్ వేసుకోవాల్సి వస్తుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది ఒక్కటే కొంచెం 2 పీస్ సెట్ లాగా తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది. ఇది లైక్ ఇండో వెస్ట్రన్ బర్త్డే పార్టీస్కి ఆర్ లేకపోతే ఏదైనా సంగీత్ మెహందీ ఇలాంటి వాటికి వేసుకుని వెళ్తే లుక్ అయితే చాలా బాగుంటుంది. సో దీనికి ఏంటంటే ఇలా వీ షేప్ నెక్ అయితే వచ్చి నెక్ చుట్టూరా మనకి ఇలాగా మంచిగా బార్డర్ అయితే యాడ్ చేశారండి. ఇలా లేస్ డీటెయిలింగ్ యాడ్ చేశారు, చిప్ వర్క్ వచ్చిన లేస్ డీటెయిలింగ్ అయితే యాడ్ చేశారు. అండ్ స్లీవ్స్ ఎడ్జ్లో కూడా 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో కూడా మనకి ఇలాగా లేస్ డీటెయిలింగ్ అయితే యాడ్ చేశారు, వర్క్ వచ్చింది. ఇది ఏంటంటే మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. స్లీవ్స్కి లైనింగ్ రాలేదని స్లీవ్స్ అయితే ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి. అండ్ దీనిపైన అంతా ఇట్లాగా ఫాయిల్ ప్రింట్ అయితే వచ్చింది. ప్రింట్ చాలా బాగుండిందండి, చాలా ఫైన్గా ఉండింది. ప్రింట్ అయితేనే చాలా నీట్గా అనిపిస్తుంది. కొంచెం ఎంబోస్డ్గా చేతికి పైకి తగులుతూ మనకి ప్రింట్ అయితే వచ్చింది దీనిపైన. అండ్ ఇది ఏంటంటే మనకి కొంచెం హై లో స్టైల్లో కట్ అయితే వచ్చింది. పక్కన ఇలా కిందకు వచ్చాయి, సెంటర్లో కొంచెం పైకి అయితే వచ్చి ఇట్లా మనకి ఏ లైన్ స్టైల్లో సింపుల్గా ఇట్లాగా టాప్ అయితే వచ్చిందండి. కలర్ చాలా బాగుంది. అండ్ దీనిపైన ప్రింట్ అదంతా కూడా చాలా బాగుంది. ఇవాళ వీడియోలో నాకు మొత్తం 5 కూడా చాలా నచ్చాయండి. అన్నీ కూడా 10 on 10 లైక్ మంచి ఫ్యాబ్రిక్ అండ్ లుక్ అయితే చాలా బాగున్నాయి. సో ఇట్లా మనకి సింపుల్ నెక్ అయితే వచ్చి ఇట్లా కట్స్ అయితే వచ్చి ప్రిన్సెస్ కట్ స్టైల్లో మనకి ఇలా ఏ లైన్ది హైలో స్టైల్లో మనకి ఇదైతే వచ్చింది. మంచి జార్జెట్ ఫ్లోయీ ఫ్యాబ్రిక్ అండి, చబ్బీ సైడ్ ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ దీనికి లైనింగ్ కూడా వచ్చిందండి, ఆబ్వియస్లీ బికాస్ జార్జెట్స్ కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కాబట్టి ఇట్లా క్రేప్ లైనింగ్ అయితే వచ్చి మనకి ఇలా టాప్ అయితే వచ్చింది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చిందండి. ఇలా సింపుల్గా స్ట్రైట్ కట్ బాటమ్, మోర్ ఆఫ్ లైక్ పెన్సిల్ కట్ అని చెప్పొచ్చు. బికాస్ దీనికి ఏంటంటే లోపల లైనింగ్ వచ్చింది. ఫ్యాబ్రిక్ లైక్ టాప్ ఏదైతే ఫ్యాబ్రికో అదే ఫ్యాబ్రిక్ షిఫాన్ జార్జెట్ ఫ్యాబ్రిక్తో అయితే వచ్చింది మనకి. సో ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి ఇట్లా మనకి లోపల క్రేప్ లైనింగ్ అయితే పెట్టారండి. సో ఇది ఏంటంటే కొంచెం ఫిట్గా ఉన్నట్టు వచ్చింది బాటమ్. ఇది ఏంటంటే మోస్ట్లీ లైక్ సిగరెట్ స్టైల్ ప్యాంట్లో అయితే వచ్చింది. నాకైతే ఈ సెట్ చాలా నచ్చిందండి. మంచి ఫ్యాన్సీ ట్రెండీ ఉండింది. అండ్ పేస్టల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా మంచి ఆప్షన్ అండి ఇదైతే. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇదైతే నాకు కలర్ చాలా నచ్చింది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. మంచి సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. మల్ కాటన్ టైప్లో చాలా సాఫ్ట్ అయితే వచ్చిందండి ఫ్యాబ్రిక్. అండ్ ఈ వర్క్ కూడా చాలా నచ్చింది, చాలా నీట్గా ఉండిందండి దీనిపైన వర్క్ అంతాని. ఇది వచ్చేసి మనకి మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వస్తుంది. మనం బ్యాక్ సైడ్ చూసి క్లియర్గా తెలుస్తుంది మిషన్ ఎంబ్రాయిడరీ ఆర్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ అని. లూజ్ థ్రెడ్స్ అది రాకుండా చాలా నీట్గా వస్తుందండి బ్యాక్ సైడ్ కూడా మిషన్ ఎంబ్రాయిడరీ అయితేని. అండ్ ఇక్కడ ప్యానలింగ్ దగ్గర కూడా చాలా బాగా చేశారండి వర్క్ అయితేని. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అంటే ఈ కలర్ని లైట్ షేడ్లో అయితే మనకి ఇక్కడ వర్క్ అయితే చేశారు. థ్రెడ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది, చాలా నీట్ ఉండిందండి ఈ కుర్తీ అయితేని. నైరా కట్ స్టైల్లో వచ్చింది. ఇట్లా 3 కట్ స్టైల్లో ఇలా 3 కలీ స్టైల్లో అయితే మనకి నైరా కట్ అయితే వచ్చింది. ఇక్కడ యోక్ పార్ట్ దగ్గర నీట్గా వర్క్ అయితే చేసి కిందంతా కూడా ఇలాగా నీట్గా చిన్న చిన్న గ్యాదరింగ్స్ అయితే పెట్టి మనకి ఇట్లాగా కింద అయితే వచ్చింది. అండ్ ఇక్కడైతే సింపుల్ రౌండ్ నెక్ లాగా వచ్చిందండి. ఇలా సింపుల్ కొంచెం మోర్ ఆఫ్ లైక్ రౌండ్ నెక్కే, ఇట్లా సింపుల్ రౌండ్ నెక్ అయితే వచ్చి ఇక్కడైతే స్లిట్ లాగా వచ్చింది. కింద అన్ని బటన్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా షో బటన్సే, ఏది ఓపెన్ అవ్వదండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, మంచి ప్యూర్ సాఫ్ట్ కాటన్. అండ్ స్లీవ్స్ ఎడ్జ్లో కూడా మనకి ఇట్లాగా సింపుల్గా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే చేశారు. ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగుండిందండి, మంచి నీట్ లుక్ అయితే వచ్చింది, చాలా క్లాసీ ఉంది. కాటన్ లవర్స్కి ఇది కూడా మస్ట్ హ్యావ్ అండి. ఇది కూడా 10 on 10 వర్క్ కానీ కలర్ కాంబినేషన్ కలర్ అండ్ దీనిపైన వర్క్ డీటెయిలింగ్ అంతా కూడా చాలా బాగుంది దీనికి.
అండ్ దీనికి కూడా మనకి ఇట్లాగా సింపుల్గా సేమ్ క్లాత్లో ఇట్లాగా స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. బాటమ్ అయితే ప్లెయిన్ అండి, ఏమీ డీటెయిలింగ్ రాకుండా సింపుల్గా బాటమ్ అయితే వచ్చింది. అండ్ దీనికి దుప్పటా వచ్చేసి మనకి ఇట్లాగా షిఫాన్ స్టైల్లో ఫ్లోయీ టైప్ ఆఫ్ దుప్పటా వచ్చింది. అండ్ దుప్పటాకి 4 సైడ్స్ మనకి ఇట్లాగా బార్డర్ అయితే యాడ్ చేశారు. దుప్పటా కూడా ఫుల్ లెంత్ అండ్ విత్ అయితే వచ్చింది. మంచి ఫ్లో ఉన్నిందండి దుప్పటాలు. నాకు షిఫాన్ దుప్పటాస్ కూడా చాలా ఇష్టం. ఇట్లాంటి కాటన్ సెట్స్ పైన వేసుకోవడానికి మంచి కంఫర్టబుల్ ఉంటుంది, లైక్ ఈజీ టు క్యారీ లాగా అనిపిస్తుంది నాకు కాటన్ దుప్పటాస్ కన్నా ఇట్లాంటి షిఫాన్ టైప్ ఆఫ్ దుప్పటాస్ అయితేని. ఇది వచ్చేసి లాస్ట్ వన్. ఇది నా ఫేవరెట్ అండి, అంటే అన్నీ కూడా నా ఫేవరెట్ ఇవాళ వీడియోలో చూపించింది. బట్ ఇదైతే మస్ట్ హ్యావ్ అండి. ఏదైనా దగ్గరలో ఫంక్షన్స్ ఉండి చిన్న చిన్న ఈవెంట్స్కి వేసుకోవడానికి అవుట్ఫిట్ కావాలంటే ఖచ్చితంగా నేనైతే ఇది రికమెండ్ చేస్తాను. క్వాలిటీ కానీ డిజైన్ కానీ ప్యాటర్న్ అంతా చాలా బాగుండిందండి ఇదైతేని. సో దిస్ ఇస్ ద టాప్. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే కొంచెం హెవీగా ఉండింది, బికాస్ ఇది ఏంటంటే ప్యూర్ విస్కస్ ఫ్యాబ్రిక్ అనుకుంటా అండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా ఫ్లో ఉండింది, చాలా బాగుండింది ఫ్యాబ్రిక్. అండ్ కలర్ కూడా చాలా బాగుందండి, మంచి రాణి పింక్ కలర్. ఇది కూడా లైక్ ఇండియన్ అవుట్ఫిట్కి ఏదైనా ఫెస్టివ్ వైబ్ కానీ ఒక ఎథనిక్ వైబ్ తేవాలంటే ఇట్లాంటి కలర్ ఇస్ మస్ట్ అనిపిస్తుంది నాకు. ఈ కలర్ చాలా బాగుంటుంది. అండ్ యూజువలీ మన ఇండియన్ స్కిన్ టోన్స్కి ఇదైతే చాలా బాగా సెట్ అవుతుందండి. కొంచెం నాకులాగా డస్కీ టోన్ కన్నా కొంచెం షేడ్ ఎక్కువ ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఫేర్గా ఉండే వాళ్ళకి ఆబ్వియస్లీ బాగుంటాయి బ్రైట్ కలర్స్, బట్ డస్కీ టోన్ వాళ్ళకి కూడా చాలా బాగా సెట్ అవుతుంది. మంచి బ్రైట్ లుక్ అయితే క్రియేట్ చేస్తుంది. సో దీనికి కూడా యోగ్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ వచ్చింది. ఇట్లా యోగ్ పార్ట్ అంతా మంచి ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చిందండి. ఈ ప్రింట్ అండ్ ఈ ప్లెయిన్ క్లాత్ కాంబినేషన్ చాలా బాగా కుదిరింది, వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంది. అండ్ స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ పైన అంతా కూడా మనకి ఇలా గోటాపట్టి లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇవన్నీ కూడా గోటాపట్టి లేస్ డీటెయిలింగే. అండ్ ఎడ్జ్లో కూడా మనకి ఇలా గోటాపట్టి లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. బట్ ఒక్కటే డ్రాబ్యాక్ అండి, ఇదైతే గుచ్చుకుంటుంది కొంచెం వేసుకున్నప్పుడు. ఇలా హ్యాండ్ ఫోల్డ్ చేసినప్పుడు లైట్గా అయితే గుచ్చుకుంటుంది, ఇబ్బందిగా ఉండింది. లైక్ రిమూవ్ చేసేయచ్చండి, ఈజీగానే వచ్చేస్తుంది. జస్ట్ స్టిచెస్ వేసారంటే ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. లేకపోతే కొంచెం స్లీవ్ ఇది లూజ్ చేయించుకుంటే అంతలా గుచ్చుకోదు, బట్ గుచ్చుకోవడం అయితే కొంచెం గుచ్చుకుంటుందండి. ఇది ఒక్కటే మైనస్ ఈ అవుట్ఫిట్లోని. అండ్ కిందంతా కూడా మనకి ఇట్లాగా ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్తో చిన్న చిన్న గ్యాదరింగ్స్ అయితే పెట్టారండి. ఇప్పుడు ఈ చిన్న చిన్న గ్యాదరింగ్స్ అయితే చాలా ట్రెండ్లో ఉన్నాయండి, చాలా బాగుంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం ఇట్లాంటి గ్యాదరింగ్స్ ఏంటంటే యూజువల్ అనార్కలీస్ కన్నా కొంచెం చబ్బీగా ఉన్నట్టయితే కనపడతాము ఇట్లా గ్యాదరింగ్స్ వస్తాయి. అండ్ కిందంతా కూడా ఇట్లాగా గొట్టపట్టి లేస్ బార్డర్స్తో ఒక బార్డర్ సెంటర్లో మనకి యోగ్ పార్ట్ ఏదైతే వచ్చిందో దాంతో బార్డర్, అండ్ కింద మళ్ళీ గోటాపట్టి లేస్ డీటెయిలింగ్తో బార్డర్ అయితే వచ్చింది. డీటెయిలింగ్ అండ్ ప్యాటర్న్ చాలా లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ ఉండింది. కలర్ కూడా చాలా బాగుందండి. నన్ను అడిగితే మస్ట్ హ్యావ్ ఏదైనా కాలేజ్ ఈవెంట్స్ లేకపోతే చిన్న చిన్న బర్త్డేస్కి కూడా చాలా బాగుంటుంది. అండ్ చిన్న చిన్న సంగీత్స్ ఇట్లాంటి ఈవెంట్స్కి కూడా వేసుకుని వెళ్ళొచ్చు, బర్త్డే పార్టీస్కి. అండ్ దీనికి ఏంటంటే మనకి స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. ప్లెయిన్లో మనకి ఇది ఏదైతే ప్యూర్ విస్కాస్ ఫ్యాబ్రిక్ వచ్చిందో ఆ ఫ్యాబ్రిక్లో అయితే మనకి ఇలాగా బాటమ్ అయితే వచ్చింది. అండ్ ఇలాగా షిఫాన్ దుప్పటా అయితే వచ్చిందండి విత్ లైక్ ఈ ప్రింటెడ్ ఫ్యాబ్రిక్తో మనకి మొత్తం అంతా బార్డర్ లాగా వచ్చి దుప్పటాకి 4 సైడ్స్ మనకి ఇట్లాగా లేస్ లైక్ గోటపట్టి లేస్ డీటెయిలింగ్ అయితే దుప్పటా వచ్చింది. ఓవరాల్గా సెట్ అయితే నాకు నచ్చిందండి. దీనికి 9 అయితే ఇస్తా 10కి, బికాజ్ ఈ హ్యాండ్ దగ్గర ఇది గుచ్చుకుంటుంది. అది కాకపోతే మనకు ఇది చాలా బాగుందండి. ఇది ఒక్కటే డిసడ్వాంటేజ్, పర్వాలేదు అనుకున్న మనకు మస్ట్ హ్యావ్ అండి, ఖచ్చితంగా తీసుకోండి ఇదైతే మనకు. సో గైస్ చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్స్ అయితే యూజ్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇలాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.